కొండపైన చిచ్చుకాకి హోటల్. గ్రామానికి ఆనుకుని ఒక ఎత్తైన కొండుంది. దాన్ని ఎక్కాలంటేనే ఊరి జనం భయపడతారు. కానీ మన చిచ్చుకాకి ఒక విపరీతమైన బిజినెస్ ఐడియా వచ్చింది. ఊర్లో హోటల్ పెడితే అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. అదే కొండపైన పెడితే స్థలం ఫ్రీ, గాలి ఫ్రీ. పైగా జనాలు కొండెక్కేసరికి బాగా అలసిపోయి ఆకలితో వస్తారు. అప్పుడు నేను పులిహోరాని బిర్యానీ రేటుకి అమ్మినా ఎగబడి మరీ తింటారు అని ప్లాన్ వేసింది. ఉదయం 8 గంటలు చిచ్చుకాకి, చిన్నుకాకి కొండపైన ఒక చిన్న టెంట్ వేసి స్టవ్ వెలిగించారు. కింద ఊర్లో కనిపించేలా ఒక పెద్ద బ్యానర్ కట్టారు. చిన్నగా ఆ బ్యానర్ గట్టిగా కట్టు, కిందన్న వాళ్ళకి మన మీద క్లియర్గా కనిపించాలి. అమ్మో, ఈ కొండ ఎక్కలేక నా కాళ్ళు పీకేస్తున్నాయి. కస్టమర్లు అసలు వస్తారో నాకు డౌట్గా ఉంది. వస్తారా, ఖచ్చితంగా వస్తారు. కింద బోర్డు చూడు, ఏం రాశాను? కొండ ఎక్కండి, బరువు తగ్గండి, పైన హెల్దీ ఫుడ్ తినండి అని రాశాను. ఈ రోజుల్లో అందరికీ ఫిట్నెస్ పిచ్చి కదా, పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ఆ ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టు. అమ్మో, గాలికి మంట ఆరిపోతుంది. ఎలా వండాలి? అడ్జస్ట్ అవ్వాలిరా. ఇడ్లీ ఉడకకపోయినా పర్లేదు, రా ఇడ్లీ అని కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం. సిటీలో అలాగే తింటారు. ఊరి కింద బన్ను, బుజ్జి, చోటు చిలుక నడుచుకుంటూ వెళ్తున్నారు. బన్నుగాడి కళ్ళు చిచ్చు పెట్టిన బ్యానర్ మీద పడ్డాయి. అరే బుజ్జి, అక్కడ చూడు, కొండపైన ఏదో బోర్డు ఉంది. స్కై వ్యూ హోటల్, మేఘాల్లో విందు అంట. వావ్, వినడానికి అద్భుతంగా ఉంది. మనం వెళ్దామా? ఉట్రా పనుక, అంత పైకెక్కాలంటే ఆయాసం వస్తుంది. పైగా అది చిచ్చు ఆంటీ హోటల్, ఏదో మోసం ఉంటుంది. ఏం మోసం ఉంటుంది బుజ్జి? మేఘాల్లో కూర్చొని దోశ తింటే ఆ కిక్కే వేరు. పైగా కొండెక్కితే నా పొట్ట కూడా తగ్గుతుంది. ప్లీజ్ రా చోటు మమ్మీ, వెళ్దాం రా. నా వల్ల కాదురా బాబు, నా మోకాలు సహకరించవు. నువ్వు బుజ్జి వెళ్ళండి, కానీ జాగ్రత్త. చిచ్చు దగ్గర డబ్బులు జాగ్రత్తగా వాడండి. సరే మమ్మీ. బుజ్జి పద, రేస్. బన్ను ఉత్సాహంగా కొండెక్కడం మొదలుపెట్టాడు. బుజ్జి అయిష్టంగానే వెనక నడిచింది. సగం దూరం ఎక్కేసరికి బన్నుగాడి ఉత్సాహం ఆవిరైపోయింది. నాలుక బయట పెట్టి రొప్పుతున్నాడు. అమ్మా అమ్మా, బుజ్జి ఇంకా ఎంత దూరం? ఆ హోటల్ దగ్గరగా కనిపిస్తుంది కానీ ఎంతకీ రావడం లేదంటే నా పెట్రోల్ అయిపోయింది. చెప్పాను కదరా పనుక, అది కష్టమని. ఇంకా సగం ఉంది, వెనక్కి వెళ్దామా? వెనక్క? నెవ్వర్. ఇప్పుడు వెనక్కి వెళ్తే నా కష్టం వృధా అవుతుంది. పైగా పైన ఇడ్లీ వాసన వస్తుంది, అది నన్ను లాగుతుంది. పద. మరో గంట కష్టపడి రాళ్ళు రప్పలు దాటుకుని ఎట్టకేలకు ఇద్దరు కొండపైకి చేరారు. అక్కడ చిచ్చుకాకి, చిన్నుకాకి ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. చిచ్చుకాకి బన్నుని చూడగానే, అదిగా మన ఫస్ట్ కస్టమర్ బక్రా. సారీ, బన్ను వచ్చాడు. చిన్న టేబుల్ క్లీన్ చేయరా. బన్ను బుజ్జి టేబుల్ మీద కూలపడ్డారు. బన్ను మాట్లాడలేక సైగలు చేస్తున్నాడు. నీళ్ళు. వెల్కమ్ టు స్కై వ్యూ హోటల్. ఏం కావాలి బన్ను? ఇడ్లీ, వడ, దోశ. ముందు మంచినీళ్ళు అంటే గొంతు ఎండిపోయింది. ఓహో, వాటరా? సారీ బన్ను, ఇక్కడ వాటర్ సప్లై లేదు. కింద నుండి మోసుకురావడం కష్టం కదా, అందుకే మేము వాటర్ అమ్మం. ఓన్లీ చికెన్ సూప్ ఉంది, అది తాగు, గొంతు తడుస్తుంది. ఏంటి, నీళ్లు లేవా? హోటల్ అన్నాక నీళ్లుండాలి కదా ఆంటీ. ఇది మామూలు హోటల్ కాదు బుజ్జి, డ్రై హోటల్. నీళ్లు తాగితే కడుపు నిండిపోతుంది, అప్పుడు టిఫిన్ ఎక్కువ తినలేరు. అదే నా బిజినెస్ లాజిక్. సరే, సూప్ తెమ్మంటారా? ఏదో ఒకటి తగలేయండి, ప్రాణం పోతుంది. మరే చిన్నగా 2 కప్పుల సూప్ తీసుకురారా. కప్పు 100 రూపాయలు. బన్ను చిలుక షాక్ అయ్యి, 100 రూపాయలా? కింద 10 రూపాయలే కదా. అది కింద, ఇది పైన. ఇక్కడ ప్రతి వస్తువుకి హైట్ ట్యాక్స్ పడుతుంది. తాగితే తాగు, లేకపోతే లేదు. గది లేక బన్ను సూప్ తాగాడు. అది ఉప్పగా కారంగా ఉంది. మేఘాల్లో ఇడ్లీ, గడ్డగట్టిన వంట. అమ్మయ్య, కొంచెం ప్రాణం వచ్చింది. ఇప్పుడు ఆకలేస్తుంది అంటే వేడి వేడి ఇడ్లీ తీసుకురండి. మరి చిన్నగా ప్లేట్ ఇడ్లీ తీసుకురారా. చిన్ను ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు తెచ్చిపెట్టాడు.
బన్ను ఆత్రంగా ఒక ఇడ్లీని పట్టుకున్నాడు. అది ఐస్ గడ్డలా చల్లగా రాయిలా గట్టిగా ఉంది. అమ్మా, ఏంటంటే ఇదే ఫ్రిడ్జ్ లో నుండి తీసారా? చెయ్యి తిమ్మిరెక్కుతోంది. ఇది ఫ్రిడ్జ్ ఇడ్లీ కాదురా పండుగ, క్లౌడ్ ఇడ్లీ. చూసావుగా చుట్టూ మేఘాలు, పొగ మంచు ఉన్నాయి. ఆ చల్లదనానికి ఇడ్లీలో ఇలా గడ్డ కట్టాయి. దాన్ని నేచురల్ ఐస్ క్రీమ్ ఇడ్లీ అంటారు. కొరుక్కొని తిను, భలే ఉంటుంది. ఆంటీ, దీన్ని కొరుకుతే మా పళ్ళు రాలిపోతాయి. వేడి చెయ్యండి. వేడి చేయడానికి గ్యాస్ లేదు బుజ్జి, గాలికి పొయ్యి ఆరిపోయింది. చిచ్చే, ఇదే హోటల్ రా బాబు. నీళ్లు లేవు, వేడి తిండి లేదు. నాకు దోశ కావాలి. అదైనా వేడిగా వస్తుందా? దోశ ఖచ్చితంగా వస్తుంది, అది నా స్పెషాలిటీ. మరే చిన్న దోశ వెయ్యి, కానీ ప్లేట్లో పెట్టి తేవద్దు. మనం ఇక్కడ గ్రావిటీ సర్వీస్ వాడుతున్నాం. అదేంటా అంటే? చూడబన్నా, వంటిల్లో కొంచెం ఎత్తులో ఉంది, మీ టేబుల్ కింద ఉంది. చిన్ను అక్కడి నుండి దోశను జారిస్తే అది గాలిలో తేలుతూ వచ్చి నీ ప్లేట్లో పడుతుంది. ఫాస్ట్ సర్వీస్. వావ్, సూపర్. నేను క్యాచ్ పట్టడానికి రెడీ. బన్ను ప్లేట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. చిన్ను పైనుండి ఒక దోశను జారుడు బండ మీద వదిలినట్టు వదిలాడు. ఇదిగో వస్తుంది దోశ, క్యాచ్. దోశ జుయ్యమని కిందకొచ్చింది. కాని కొండ మీద గాలి ఎక్కువగా ఉండడం వల్ల దోశ దారి తప్పింది. బన్ను ప్లేట్లో పడకుండా పక్కనున్న చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక కోతి ముఖం మీద టాప్ మని పడింది. కోతి దోశను పట్టుకుని తినేసింది. అయ్యో, నా దోశ, నా మసాలా దోశ ఆ కోతి తినేసింది. ఆంటీ, ఇది అన్యాయం, ఫౌలు. అయ్యో, గాలి ఎటు వేస్తే దోశ అటు వెళ్తుంది పన్ను. దానికి నేనేం చేయగలను? ఆ దోశ బిల్లు కూడా నీదే. నేను తినలేదు కదా. కోతి తింటే నేను బిల్లు కట్టాలా? ఆర్డర్ నువ్విచ్చావు, డెలివరీ ఎవరికి వెళ్తే నాకేంటి? ఇంకొకటి కావాలా? వద్దు బాబాయ్, నీ గ్రావిటీ వద్దు, నీ దోశ వద్దు. వచ్చి పద వెళ్దాం. ఇక్కడుంటే ఆకలితో కాదు, టెన్షన్తో తెస్తాము. బుజ్జి పన్ను లేచి వెళ్తుంటే చిచ్చుకాకి బిల్లు పట్టుకుని అడ్డు వచ్చింది. ఆగండి, బిల్లు కట్టి వెళ్ళండి. బిల్లా, నేను తాగింది ఒక్క చెత్త సూప్ మాత్రమే. దానికి 100 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. కేవలం సూప్కేనా? ఇక్కడ కూర్చొని కొండ కింద ఊరిని చూసారు కదా, ఆ వ్యూ ఎవరు కడతారు? ఏంటంటే చూసినందుకు కూడా డబ్బులా? మరి దీన్ని వ్యూ చార్జ్ అంటారు. 5 స్టార్ హోటల్స్ లో అలాగే ఉంటుంది. సోప్ 100, వ్యూ చార్జ్ 500. గాలి పీల్చుకున్నందుకు ఆక్సిజన్ సెస్ 200, మొత్తం 800 రూపాయలు. 800? అంటే మీరు హోటల్ నడుపుతున్నారా లేక దోపిడీ దొంగలా? నా దగ్గర అంత లేవు. లేకపోతే మా చిన్ను గడికి హెల్ప్ చెయ్యి. ఆ కింద ఉన్న బిందెలు మోసుకొని పైకి రా, అప్పుడు వదిలేస్తా. బండు చిలుక ఏడుపు ముఖంతో, అమ్మా, మళ్ళీ కిందకా? వద్దా ఆంటీ, నా వాచ్ తీసుకోండి, నా షూ తీసుకోండి, నన్ను వదిలేయండి. బన్ను తన చేతి గడియారం చిచ్చుకిచ్చేసి బుజ్జి చెయ్యి పట్టుకుని పరుగు లంకించుకున్నాడు. కిందకి దిగడం ఎక్కడం కంటే కష్టంగా ఉంది. బన్ను కాలు జారింది. అమ్మా, జారుతుంది. బుజ్జి, పట్టుకో. నేను పట్టుకోలేంట్రా బందుక, నువ్వు బంతిలా దొర్లుకుంటూ వెళ్ళు. బన్ను నిజంగానే కాలు జారి బంతిలా గుండ్రంగా చుట్టుకుని కొండపై నుండి కిందకు దొర్లుకుంటూ వెళ్లాడు. ధబ్ 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 అని చెట్లని రాళ్లని తగులుకుంటూ కింద పడ్డాడు. బన్ను చిలుక కింద పడి కళ్ళు తిరుగుతూ ఉండగా, అమ్మయ్య, కిందకొచ్చేసా. గ్రావిటీ సర్వీస్ అంటే ఇదేనేమో. బుజ్జి ఎగురుకుంటూ కిందకొచ్చింది. బన్ను, దెబ్బలు తగలాయా? దెబ్బలు తగిలినా పర్లేదులే బుజ్జి. ఆ చిచ్చు ఆంటీ హోటల్ నుండి తప్పించుకున్నా, అది చాలు. పద, ఇంటికెళ్ళి పెరుగన్నం తిందాం. మరుసటి రోజు ఊర్లో అందరికీ బన్ను ఈ విషయం చెప్పాడు. దాంతో ఎవరూ చిచ్చుకాకి హోటల్ వైపు చూడలేదు. కస్టమర్లు లేక చిచ్చుకాకి చిన్నుకాకి తామే వండుకుని తామే తింటూ కొండపైన బోరు కొట్టి కిందకొచ్చేశారు. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశకి పోయి అసాధ్యమైన చోట వ్యాపారం పెడితే చిచ్చుకాకిలా నష్టపోతారు. కస్టమర్ల అవసరాలను క్యాష్ చేసుకోవాలి, కానీ దోచుకోకూడదు. మిరపకాయ బజ్జీ, చికెన్ బిర్యానీ. పక్షుల గ్రామం అంటే పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీద వండుకుని తినేవాళ్లు. కానీ ఎప్పుడైతే మన బుజ్జి పిచ్చుక బన్ను చిలుక సిటీకి వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారో అప్పటి నుండి ఊరి జాతకం మారిపోయింది. వాళ్ళు సిటీ నుండి వర్క్ ఫ్రం హోమ్ చేయడానికని ఊరికొచ్చారు. ఉదయం 11 గంటలు. తుని పిచ్చుక వంటింట్లో చెమటలు కక్కుతూ కూరగాయలు కోస్తుంది. సిటీ నుండి వచ్చిన బుజ్జి పిచ్చుక ల్యాప్టాప్ పట్టుకుని సోఫాలో కూర్చుంది. అమ్మా, ఇంకా ఎంతసేపు వండుతావు? వంటింట్లో
విసుగ్గా, తినడానికి తిండి కావాలంటే వండాలి కదా బుజ్జి, ఆకాశం నుండి ఊడిపడదు కదా. ఈరోజు చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నా, ఇంకో గంట పడుతుంది. గంట? అమ్మా, నీకు టైం మేనేజ్మెంట్ అస్సలు తెలియదు. ఇట్రా, నీకొక లెక్క చెప్తాను. ఏంటా లెక్క? నా పని ఆపుకొని మరి వినాలనా? వినమ్మా, ఇప్పుడు నువ్వు వండడానికి మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చావు. దానికి పెట్రోల్ ఖర్చు, సరుకుల ఖర్చు ఎంత? ఓ 100 రూపాయలు అయి ఉంటుంది. ఓకే, గ్యాస్ ఎంత ఖర్చు అవుతుంది? నూనె, మసాలాలు అన్నీ కలిపి అదొక 50 అనుకో. ఇప్పుడు అసలైంది నీ శ్రమ. నువ్వు 2 గంటలు వంటింట్లో కష్టపడుతున్నావు. నీ టైంకి విలువ లేదా? 1 గంటకి 50 వేసుకున్నా. మొత్తం కలిపి ఈ వంటకి 250 రూపాయలు ఖర్చు అవుతుంది. పైగా నీకు నడుము నొప్పి బోనస్. మరేం చేయమంటావు బుజ్జి? తినడం మానేయమంటావా? అవసరం లేదు, టెక్నాలజీని వాడుకో అమ్మా అంటూ ఫోన్ తీసి చూపిస్తూ, ఇదిగో చూడు, సిటీలో పక్షి ఈట్ షాప్ ఉంది. ఇందులో చికెన్ బిర్యానీ ఆఫర్లో కేవలం 200 రూపాయలకి వస్తుంది. అది వేడి వేడిగా కేవలం 15 నిమిషాల్లో ఇంటికి వస్తుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి 200కి చికెన్ బిర్యానీనా? పైగా వండక్కర్లేదా? గిన్నెలు తోమక్కర్లేదా? అది కదా మ్యాజిక్. నువ్వు వండితే 250 ఖర్చు, 2 గంటల కష్టం. ఆర్డర్ చేస్తే 200 ఖర్చు, 15 నిమిషాల్లో డెలివరీ. నువ్వు హాయిగా సోఫాలో కూర్చొని సీరియల్స్ చూడొచ్చు. ఏది బెటరు? తుని పిచ్చుక ఆలోచించి, నిజమే బుజ్జి, నాకు ఈ లాజిక్ తట్టనే లేదు. నా నడుము కూడా ఈ మధ్య బాగా లాగుతుంది. సరే, ఆర్డర్ చెయ్యి. ఆ రుచి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడే చేస్తున్నా. చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్. 15 నిమిషాల్లో ఒక పక్షి వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్ళింది. తుని పుచ్చి బాక్సులు ఓపెన్ చేశారు. వేడి వేడి బిర్యానీ వాసన ఇల్లంతా నిండింది. తుని పిచ్చుక ఒక్క ముద్ద తిని, అబ్బా బుజ్జి, ఇది అద్భుతం. నేనెంత కష్టపడి వండినా ఇంత రుచి రాదు. పైగా వంటలు శుభ్రంగా ఉంది. ఇక రేపటి నుండి వంట బంద్, ఆర్డర్లే ఆర్డర్లు. ఈ విషయం పక్కింటి చోటు చిలుకకి తెలిసింది. ఆమె కొడుకు బన్ను కూడా సిటీ నుండే వచ్చాడు. బన్ను చిలుక తుని ఇంటి వాసన చూసి, అమ్మా చూసావా, తుని అంటే స్మార్ట్ అయిపోయారు. ఆన్లైన్ లో బిర్యానీ తెప్పించుకున్నారు. నువ్వేమో ఇంకా పాతకాలంలో పొయ్యి ఊదుతున్నావు. నీ వల్ల ఇల్లంతా పొగ, నా కళ్ళల్లో నీళ్ళు. నాకు కూడా ఆన్లైన్ ఫుడ్ కావాలి. అవునా? తుని వంట మానేసిందా? అయితే నేను కూడా మానేస్తా. నాకు బద్ధకం వచ్చేసింది. ఈ రోజే ఆ పొయ్యిని అటక మీద పడేస్తా. ఆర్డర్ చేయరా పన్ను. పిజ్జా, బర్గర్, బిర్యానీ అన్ని తెప్పించు. అలా ఊరంతా ఆ వార్త పాకింది. మహీకృత, లూసీ పౌరం, కుహుబాతు అందరూ వంటలు మానేశారు. ఊర్లో ఎక్కడ చూసినా డెలివరీ పక్షులే కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో వంటగదులు స్టోర్ రూమ్ లాగా మారిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత బుజ్జి, పన్ను ఏదో పని మీద మళ్లీ సిటీకి వెళ్లిపోయారు. ఊర్లో మాత్రం ఫుడ్ డెలివరీ కల్చర్ అలాగే ఉంది. ఒకరోజు చిచ్చుకాకి చాలా బాధగా తుని ఇంటికొచ్చింది. తుని ఉన్నావా? తుని పిచ్చుక సోఫాలో కూర్చొని పిజ్జా తింటూ, రా చిచ్చు, రారా, ఈ పిజ్జా తిను, భలే ఉంది. చిచ్చుకాకి కోపంగా, నాకొద్దు తుని, మీరంతా కలిసి నా బతుకును బస్టాండ్ చేశారు కదా. ఏమైంది చిచ్చు, ఎందుకంత కోపం? ఏం కావాలా? నేను సిటీకి వెళ్లి కష్టపడి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాను. కొత్త కొత్త వెరైటీలు, చైనీస్, మెక్సికన్ వంటలు నేర్చుకుని వచ్చాను. మన ఊర్లో అందరికి కొత్త రుచులు చూపిద్దామని చిచ్చు రెస్టారెంట్ పెడదామని అనుకున్నాను. కానీ ఎక్కడ చూస్తే ఒక్కడు బయటకు రావట్లేదు. అందరూ ఫోన్లో ఆర్డర్లు పెట్టుకుని ఇంట్లో తింటున్నారు. నా వంట ఎవరు తింటారో? నా టాలెంట్ అంతా వృధా అయిపోయింది. అయ్యో చిచ్చు, నిజమే. మాకు ఈ ఆన్లైన్ ఫుడ్ అలవాటైపోయింది. బయటకొచ్చి తినే ఓపిక ఎవరికీ లేదు. సారీ. మీసారి నా పొట్ట నింపదతునే. ఆ బుజ్జి పన్నుగాళ్ళు వచ్చి మిమ్మల్ని చెడగొట్టారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ ఆలుగడ్డలు, వంకాయలు అమ్ముకోవాలా? అని ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. తుని పిచ్చుక బాధపడుతూ, పాపం చిచ్చు, కానీ ఈ బిర్యానీ టేస్ట్ ముందు దాని వంట ఎవడు తింటాళ్లే. ఇంకొన్ని రోజులు గడిచాయి. బుజ్జి, పన్ను మళ్లీ ఊరికొచ్చారు. అప్పటికే ఊరి పరిస్థితి మారిపోయింది. ఊరి జనం బద్దకస్తులుగా మారిపోయారు. ఎవరూ కనీసం నీళ్లు కూడా కాచుకోవడం లేదు. అకస్మాత్తుగా ఒకరోజు డెలివరీ పక్షులు స్ట్రైక్ ప్రకటించాయి. మాకు జీతాలు పెంచాలి, లేకపోతే డెలివరీ చెయ్యమని ధర్నాకు దిగాయి. యాప్స్ అన్ని బంద్ అయ్యాయి. చోటు చిలుక ఇంట్లో, అమ్మా ఆకలి, బిర్యానీ ఆర్డర్ చెయ్యి. చేస్తున్నాన్రా. అరే ఏంటిది, సర్వీస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అన్ని యాప్స్ లోనూ ఇదే మెసేజ్. తుని పిచ్చుక ఇంట్లో కూడా, అమ్మా ఈరోజు డెలివరీ లేదంట. పేపర్లో న్యూస్ వచ్చింది, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు.
ఏంటి, డెలివరీ లేదా? మరిప్పుడేం తినాలి? ఇంట్లో బియ్యం లేవు, పప్పు లేదు. కనీసం స్టవ్ ఎలా వెలిగించాలో కూడా మర్చిపోయాను. ఊరంతా ఆకలి కేకలు మొదలయ్యాయి. సాయంత్రం 6 గంటలు. అందరూ రచ్చబండ దగ్గర ఆకలితో నీరసంగా కూర్చున్నారు. బుజ్జి పన్ను కూడా ఉన్నారు. ఏం చేద్దాంతోనే, నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. ఎవరైనా సిటీకి వెళ్లి ఫుడ్ తెస్తారా? సిటీకి వెళ్ళాలంటే ఓపిక ఉండాలి కదా బామ్మగారు. నా రెక్కలు కదలట్లేదు. అయినా నాకు ఆ సిటీ బిర్యానీ తినే తినే బోర్ కొట్టేసింది. రోజు అదే మసాలా, అదే టేస్ట్. నాలుగుకి కొత్తగా ఏదైనా కావాలి. అవును, నాకు విరక్తి పుట్టింది. పిజ్జాలు బర్గర్లు తిని నా పొట్ట చెత్త పొట్టలా తయారైపోయింది. మన ఊరి నాటు రుచులు కావాలి. ఏదైనా కారంగా ఘాటుగా ఉంటే బాగుండు. కానీ వండేదెవరు? మనలో ఎవరికి ఓపిక లేదు కదా, స్కిల్ లేదు. అవును, ఇప్పుడు మనల్ని ఆ దేవుడే కాపాడాలి. అప్పుడే ఆ పక్క సందులో నుండి ఒక అద్భుతమైన వాసన గాలిలో కొట్టుకుంటూ వచ్చింది. అది మామూలు వాసన కాదు, నూనెలో వేగుతున్న మిరపకాయల ఘాటు. దానికి తోడు ధమ్ బిర్యానీ వాసన. బన్ను చిలుక ముక్కాడిస్తూ, అమ్మా, ఆ వాసన ఏంటి? అద్భుతంగా ఉంది. ఇది పాత బిర్యానీ వాసన కాదు, ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది. అవునరా, మిరపకాయ బజ్జీ వాసన వస్తుంది, కానీ బిర్యానీ వాసన కూడా వస్తుంది. ఎవరు వండుతున్నారు? పదండి పదండి, వాసన వచ్చిన వైపు వెళ్దాం. అందరూ జాంబిల్లా ఆకలితో ఆ వాసనను ఫాలో అవుతూ నడిచారు. అది నేరుగా చిచ్చుకాకి ఇంటికి దారి తీసింది. చిచ్చుకాకి ఇంటి ముందు 2 పెద్ద టేబుల్స్ వేసున్నాయి. వాటి మీద పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. చిచ్చుకాకి తలకి ఒక టోపీ పెట్టుకుని చేతిలో పెద్ద గెరిట పట్టుకుని నిలబడింది. ఆవిడ ముఖంలో ఆనందం వెల్లువిరుస్తోంది. రండి రండి, ఆకలితో ఉన్న ఆత్మలారా రండి, మీకోసమే ఈ చిచ్చుకాకి స్పెషల్ వంటకం రెడీగా ఉంది. అంటే ఏంటిదే? ఏం వండారు? వాసనతోనే చంపేస్తున్నారు. మీరు సిటీ బిర్యానీ తిని బోర్ కొట్టారు కదా, అందుకే నేను నా బుర్ర ఉపయోగించి ఒక కొత్త వంటకం కనిపెట్టాను. ఇదే వరల్డ్ ఫేమస్ అవ్వబోతుంది. దీని పేరే మిరపకాయ బజ్జీ చికెన్ బిర్యానీ. అందరూ ఒకేసారి ఏంటి, మిరపకాయ బజ్జీ బిర్యానీలోనా అన్నట్లు అరిచారు. అవును, మనం సాయంత్రం బజ్జీలు తింటాం, రాత్రి బిర్యానీ తింటాం. 2 కలిపితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? వేడి వేడి దమ్ బిర్యానీలో మసాలా స్టఫ్ చేసిన మిరపకాయ బజ్జీలను వేసి దమ్ చేశాను. ఆ బజ్జీలోని కారం బిర్యానీకి పడుతుంది, బిర్యానీలోని ఫ్లేవర్ బజ్జీకి పడుతుంది. అబ్బా, చెప్పడమేనా? తిని చూడండి. చిచ్చుకాకి గిన్నె మూత తీసింది. దట్టమైన పొగలొచ్చాయి. ఎర్రటి బిర్యానీ రైస్ మధ్యలో బంగారు రంగులో వేగిన మిరపకాయ బజ్జీలు కనిపిస్తున్నాయి. పక్కన చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి. అంటే ఐ లవ్ యూ, నాకు బకెట్ మొత్తం కావాలి. అందరికీ ఉంది, లైన్లో రండి. ప్లేట్ 250 రూపాయలు. ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్. అందరూ ప్లేట్లు పట్టుకుని కూర్చున్నారు. చిచ్చుకాకి వడ్డించింది. బన్ను ఒక బజ్జీని కొంచెం బిర్యానీని కలిపి నోట్లో పెట్టుకున్నాడు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని తన్మయత్వంతో, ఆహా, ఓహో, ఇదేం కాంబినేషన్ రా బాబు. బజ్జీ కరకరలాడుతోంది, రైస్ మెత్తగా ఉంది, చికెన్ జ్యూసీగా ఉంది, నోట్లో సునామీ సృష్టిస్తోంది. అంటే ఇది సిటీలో కూడా దొరకదు. నిజమే చిచ్చు, నువ్వు గ్రేట్. ఇన్నాళ్ళు నీ టాలెంట్ ని మేము గుర్తించలేదు. ఈ డెలివరీ యాప్స్ మోజులో పడి నీ చేతి వంట మిస్ అయ్యాము. తుని పిచ్చుక తింటూ, చాలా స్పైసీగా చాలా బాగుంది. ఆ సిటీ బిర్యానీ దీని ముందు వేస్ట్ అసలు. చిచ్చు, మా కళ్ళు తెరిపించావు. నాకు ఇంకో 2 బజ్జీలు వేయి చిచ్చు, ఈ కారానికి నా జలుబు కూడా వదిలిపోయింది. అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి. భోజనమయ్యాక అందరూ చిచ్చుకాకిని చుట్టుముట్టారు. చిచ్చు అంటే మీరే మాకు దిక్కు. ఇకపై మేము ఆ సిటీ ఫుడ్ జోలికే వెళ్ళం. రోజు ఆ బుజ్జి ఆర్డర్ చేస్తామన్నా మేం వినము. నేను కూడా వినంట్రా పండుగ. నాకు మిరపకాయ బజ్జీ బిర్యానీనే కావాలి. ఆంటీ, మీరు రోజు వంట చేస్తారా? చిచ్చుకాకి గర్వంగా, తప్పకుండా. మీ ఆదరణ ఉంటే రోజుకో వెరైటీ చేస్తా. రేపు పానీపూరి పులిహోర చేస్తా. వద్దు బాబోయ్, ఈ బిర్యానీనే కంటిన్యూ చేయి చాలు అని అందరూ అరుస్తారు. ఫ్రెండ్స్, ఒక నిర్ణయం తీసుకుందాం. ఇకపై మనం ఫుడ్ డెలివరీ యాప్స్ వాడొద్దు. మన చిచ్చుకాకి దగ్గరే తిందాం. డబ్బులు మన ఊర్లోనే ఉంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది, చిచ్చుకి కూడా ఉపాధి దొరుకుతుంది. చిచ్చుకాకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు నన్ను ఎవరు పట్టించుకోలేదని చాలా బాధపడ్డాను. కానీ ఈ రోజు నా వంట మీకు నచ్చడం నా జన్మధన్యం. వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ కి పని లేకుండా పోయింది. చిచ్చుకాకి ఇల్లు ఒక పెద్ద రెస్టారెంట్ లా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కొత్తది వింతగా ఉండొచ్చేమో కాని పాతది ఎప్పుడు రోత కాదు.
ఇంటి భోజనం, సొంత ఊరి రుచి ఎప్పుడూ అమృతమే. అవసరమైతే కొంచెం వెరైటీగా మిరపకాయ బజ్జీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది.